అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అయితే ఈ రోజు అంటే రేపు వినాయక చవితి కదా. సో నేనైతే ఇప్పుడు కృష్ణానగర్కి వెళ్ళి వినాయకుడికి సంబంధించిన అన్ని సామాన్లు తీసుకురావడానికి అయితే వెళ్తున్నా అనమాట. మీకైతే ఇప్పుడు అక్కడ వీడియో చూపిస్తాను. కృష్ణానగర్లో ఎలా ఉంటుంది పరిస్థితి, మేము ఏమేమి తీసుకున్నాం, రేపటికి ఏంటి హడావుడి అనేది. ఓకే, లెట్స్ గో. ఇక చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది వస్తున్నామో సామాన్ల కోసము. మీకు కృష్ణానగర్లో జూనియర్ ఎన్టీఆర్ ఒక బావర్చి గురించి చెప్తాడు కదా, అది కూడా చూపిస్తాను మీకు. ఓకే, సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే కృష్ణానగర్ వచ్చేసినాము. మాకు వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది అనమాట. మీకు బావర్చి చూపిస్తా అన్నాను కదా, ఎదురుగా మీకు కనిపించేదే బావర్చి. ఇంకా రేట్ల విషయానికి వస్తే మరీ అంత ఎక్కువైతే అనిపించలేదు, పర్లేదు. ఇంకా చూడండి, మన వినాయకుడు బ్యాక్ సైడ్ పెట్టే డెకరేషన్ సామాన్లు అయితే ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉన్నాయి. మనకు అక్కడ పేపర్వి వచ్చేసి 20 రూపీస్, దండలు 50 రూపీస్, 60 రూపీస్ అట్లున్నాయి అనమాట. మనం ఇందులో కూడా బేరం ఆడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక్కటి జరిగింది ఫ్రెండ్స్, ఏంటంటే ఇక్కడ ఆంటీ ఏంటంటే మాకు అన్నీ కలిపి 50 రూపీస్కి ఇస్తా అన్నారు. మేము ఏం చేసినామంటే ముందుకు ఇంకా వెళ్తే తక్కువ కాస్ట్కి వస్తాయని ముందుకెళ్ళినాము. అయితే హైలైట్ ఏంటంటే ముందుకెళ్ళిన తర్వాత 100, 200 చెప్తున్నారు. అన్నీ ఆకులు, సీతాఫలు, మొక్కజొన్న కండ్లు అన్నీ కలిపి ఇస్తున్నారు. మేము ఇక్కడ ఆంటీ మంచిగా 50 రూపీస్కి ఇస్తా అన్నప్పుడు తీసుకోవాలి కదా ఫ్రెండ్స్, లేదు అని ముందుకెళ్ళినాము. సో ఇంకా చేసిన దానికి మేము ఏం చేయలేము. బ్యాక్ సైడ్ వస్తే ఆంటీ దగ్గర ఇంకా అయిపోయినాయి, అందుకని ఇంకా ముందే మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది. మనకి ఏంటంటే ఇక్కడే ఇంత తక్కువ కాస్ట్ ఉందంటే ఇంకా ముందే ఎంత తక్కువ కాస్ట్ ఉంటుందో అన్న చిన్న ఆశతో వెళ్ళినాం, కానీ మోసం జరిగిపోయింది మాకైతే. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా, నాకు కూడా కాస్ట్లు కానీ ఏది ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనేది కొంచెం చిన్న కన్ఫ్యూజన్ ఉండే. బట్ హ్యాపీగా అయితే తీసుకున్నాం. కొంచెం రేట్లు అటు ఇటు అయినా కానీ బేరమాడడం కూడా రాలేదు, కానీ పక్కన వాళ్ళు బేరమాడతా అంటే చూసి అటు చూసి ఇటు చూసి ఒక 10 షాపుల వరకు తిరిగి ఫైనల్గా మంచిగా ఎక్కువ రేటు ఉన్న దగ్గరే తీసుకున్నాము. తక్కువ రేటు ఉన్న దగ్గర వదిలేసి, మా టాలెంట్ అట్లుంటుంది. అసలు మీరు మా షాపింగ్ చూస్తే అట్లే అనిపిస్తుంది కూడా. మీకు నాకు అనిపించింది ఫ్రెండ్స్ ఏంటంటే దేవుడు నాకు టెస్ట్ పెడుతున్నాడేమో అనిపించింది. ఎందుకనంటే ఎక్కడికి వెళ్ళినా కానీ తక్కువ రేట్లో వదిలేసి ముందుకెళ్ళి అని చెప్పి అన్నీ ఎక్కువ కాస్ట్లే తీసుకున్నాము. అంటే దేవుడు ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, టెస్ట్ పెడుతున్నామో అనుకున్నా. టెస్ట్ 100% పాస్ అవ్వాలన్న ఇదితో ఎంత కాస్ట్ ఉన్నా కానీ మనం ఆలోచించకూడదని మొత్తానికైతే తీసేసుకున్నాము. ఇంకా మాకైతే ఏలక్కాయలు అని చెప్పి మారేడుకాయలు ఇచ్చారు. అంత పిచ్చి మొక్కలం అయిపోయినాం. ఇంకా పీటలు చూడండి, పీటలు అయితే ఒక్కొక్కటి 550 చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా మేమైతే షాపింగ్ ఇక్కడ వీళ్ళతో అయితే వెళ్ళినా కానీ నేనైతే వినాయకుడిని తీసుకునేటప్పుడు మళ్ళీ మా వారితో వచ్చి తీసుకున్నాను. అదైతే వీడియో చేయలేదులే, కానీ ఇక్కడ మా పక్కన వాళ్ళు కూడా వినాయకుడిని తీసుకునేటప్పుడు తీసిన అనమాట. మట్టి వినాయకులను వేరే పెయింట్ వేసినవి కూడా సేమ్ కాస్ట్ ఉన్నాయి. కొంచెం తక్కువ అనిపించింది, పర్లేదు. వినాయకుడి విగ్రహాల కంటే కూడా పూల కాస్ట్ అయితే చాలా ఉందన్నమాట. మనకు ఇక ఫెస్టివల్స్ వస్తే ఇదైతే కామన్ ఉంటుంది కదా, పూల కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఇక అన్నీ అయితే తీసేసుకున్నాం. అన్నీ ఒకే దగ్గర హ్యాపీగా దొరికింది. మేము ఇంకా వెడ్నెస్డే మార్కెట్లో అంటే ఇక్కడ డే బై డే మార్కెట్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఏ ఏరియాకి ఆ ఏరియాకి మార్కెట్ జరుగుతూ ఉంటుంది. అయ్యో అక్కడ లేవు కదా అని కంగారు పడిపోయినాం. కానీ ఇక్కడ కృష్ణానగర్లో అయితే రోడ్ సైడ్ అయితే మంచిగా మనకు వినాయకుడికి కావాల్సినవి అన్నీ పెట్టేశారు. సో హ్యాపీలీ మొత్తం తీసేసుకున్నాం. ఇంకా వినాయకుడికి సంబంధించిన దండలు కానీ, ఆకులు, పత్రులు, ఫ్రూట్స్, పువ్వులు అన్నీ తీసేసుకున్నాం అన్నమాట. అన్నీ తీసేసుకున్నాము. ఇంకా మీకు ఆకులు పెట్టే దగ్గర ఆంటీ చూడండి, మీకు ఒక వీడియో చూపిస్తాను. ఎంత పొదుపుగా పెడుతున్నారో చూడండి. ఓయమ్మో, ఒక్కొక్క ఆకు ఏరు మరి పెడుతున్నారు. ఎంత పొదుపు ఏంటారు నాయనా అనిపించింది. చూడండి, ఒక ఆకు తీసుకొని అందులో ఒక్కొక్కటి వేస్తున్నారు. కొంచెం ఎక్కువ అటు ఇటు కూడా అస్సలు వేయట్లేదు. పొరపాటున కూడా ఎక్కువ ఎడబడతాయో అని లెక్క పెట్టేసినట్టు వేస్తున్నారు ఆకుల్ని మాత్రము. మస్తు హైలైట్ అనిపించింది. ఇంకా కృష్ణానగర్లో మెయిన్ రోడ్లో కూడా వినాయకుడిని ఇంకా డెకరేషన్ నైట్ చేసేసుకోవాలి కదా, వినాయకుడిని అయితే పెట్టేసిండ్రు. నైట్ డెకరేషన్ చేసేస్తున్నారు. ఇంకా షాపింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా మేము ఫైనల్గా అయితే మా పక్క రూమ్ వాళ్ళైతే అఖండ జ్యోతి పెట్టడానికి అయితే ఇవి
మట్టి ప్రమిదలు అయితే తీసుకుంది. అవి కూడా కొంచెం కాస్ట్ తక్కువే ఉన్నాయి, మరి ఎక్కువ మరి ఫెస్టివల్ కదా అని ఎక్కువ అయితే ఏం లేదు. ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరి వచ్చేసినాము. మేమైతే ఎన్ని తెచ్చినో ఒకసారి అయితే మీకు చూపిస్తా చూడండి. నేను ఇంకా అక్కడ అరిటాకులు కూడా తీసుకున్నాను, ఎందుకంటే సైడ్కి అటు ఇటు పెడితే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఈ ఒక్క పువ్వు వచ్చేసి 50 రూపీస్ అంట ఫ్రెండ్స్, చూడండి. నాకు ఇక్కడ అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే మామిడాకులు కూడా కొనుక్కోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. నిజంగా మా ఇంటి దగ్గర ఊర్లో వెళ్తే ఎన్ని మామిడాకులు దొరుకుతాయో. ఇక్కడ మామిడాకులు కూడా కొనుక్కోవాలంటే నాకు ప్రతి పండగకి కూడా ఇదే నాకు బాధాకరమైన విషయం అనమాట. సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఇది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.